అరే అగో అది నించోనికి వస్తలేదు. అదే మరి దారుణంగా కొట్టిరానా? అరే ఏమైంది ఎవ్వరికి ఏం తెలియదు. మూడోళ్ళు కొట్టిరా ఏమైంది తెలియదు. మంచిగా ఉండే పిల్ల ఈ పైన కొట్టిరు, స్పైన్ ఇంజరీ అయింది, మొత్తం కూర్చుని లేవడానికి అయితలేదు దాన్ని. నాకైతే వీళ్ళకి క్యూట్ అనిపిస్తారు. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో మనము లాస్ట్ 1 month బ్యాక్ ఒక వీడియో చేసినాం మనం సిద్ధార్థ్ భాయ్తోని. సిద్ధార్థ్ భాయ్ వాళ్ళ డైరీకి వచ్చి. సో ఇప్పుడు ప్రజెంట్ నేను మన బోయినపల్లి సిద్ధార్థ్ భాయ్ వాళ్ళ డైరీలోనే ఉన్నాను. ఎందుకు వచ్చినా అంటే నాకు ఒక విషయం ఏం తెలిసిందంటే సిద్ధార్థ్ భాయ్ మొత్తం డైరీ అంతా తీసేస్తుండంట. మీకు ఒకసారి డైరీ చూపిస్తా చూడండి. ఇగో సిద్ధార్థ్ భాయ్ వాళ్ళది మొత్తం. ఇగో సిద్ధార్థ్ భాయ్ వాళ్ళ టీం అంతా, పిల్లలందరు. అరే హాయ్ చెప్పండి రా ఇట్లా. సో అన్న తీసేస్తుండంట. నిజమేనా తీస్తుండని? నిజంగానేనా? సో అరే నాకు భయం అవుతుంది రా భయ్. అన్నకైతే ఇప్పుడు నేను వినిపిస్తున్నాను, ఎందుకు తీస్తున్నాడు ఏందనేది అడుగుదాం. ఎందుకంటే ఇది మంచి ప్లేస్ అబ్బా, ఇక్కడ మనం సాయంత్రం పూట వచ్చి టైం స్పెండ్ కూడా చేసుకోవచ్చు. బట్ సడన్లీ తీసేస్తున్నా అంటే నాకు కూడా మంచిగా అనిపిస్తలేదు. సో అందుకనే ఎందుకు తీస్తుండు ఏంది అనేది మనకు అన్నకి అడిగి అన్నతోనే తెలుసుకుందాము. పిలిపి అన్నకి. వీడు ఆవు చూడండి ఎంత చిన్నగా ఉంది, ఎంత మంచి. అరే మీ అమ్మ చిన్నగా ఉంది, ఇది కొడుతుంది. అన్న అయితే వచ్చేసిండు, చూసుకోవచ్చు. దాదా అన్న ఎట్లున్నారు అన్న? బాగున్నా. చాలా రోజు తర్వాత మనం ఇక నీకు టైం దొరకలేదు, నాకు టైం దొరకలేదు. అవునవును, నేను ఆఫీస్లో ఇక అవన్నీ బిజీ. ఎట్లా నడుస్తుంది మనది ఇది ఆవులది మీది అంతా? ఎట్లనో నడుస్తుంది. ఇక జర మనకు కూడా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అని అటు ఇటు ఫేస్ చేస్తున్నాం మనం. సో ఏమన్నా మనం సేవా ధర్మం లాగానే చేస్తున్నాం కదా ఇన్ని రోజులు గెలిచి. పిల్లలు ఆవు పిల్లలు చిన్నవి ఇవి రీసెంట్లీ పుట్టినాయా లేదంటే? అంటే 3-4 monthsవి. ఇది ఒక ఆవు పాలిస్తుంది మన దగ్గర. ఇదా? ఇది ఒకటి, ఆ నల్లది ఒకటి. ఫుడ్ పెట్టినట్టున్నారు కదా ఇప్పుడే. ఇలా సండే కదా, దానా కొద్దిగా లేట్ వచ్చింది. కొత్త ఏమన్నా కొన్నారా అన్న ఆవులు? లేదంటే అదే ఏమన్నా ఉన్నాయా? కొత్తగా అంటే ఇది ఒకటి వచ్చింది, గిరిది. ఏది? ఇదా వైట్. గైస్ ఇది చూసుకోవచ్చు, చిన్న చిన్న పిల్లలు. ఏంది దీనికే మీ ఫ్యామిలీ కన్నా దీనికే ఎక్కువ టైం ఇస్తుర్రా? నా ఫ్యామిలీ, మా ఇంట్లో కూడా అదే తిడతారు, పిల్లల కంటే ఎక్కువ టైం నువ్వు ఆవులకి, పశువులకి, జంతువులకే ఇస్తారు అనేసి. ఏంటంటే మా మమ్మీ కూడా సపోర్ట్ చేస్తుంది. అట్లా మీ పిల్లోడు క్యూటా లేదంటే ఈ పిల్లోడు క్యూటా? నాకైతే వీళ్ళే క్యూట్ అనిపిస్తారు. ఎందుకంటే ప్రేమ ఎక్కువ. అవునవును చెప్పండి. ఇగో ఈ పిల్లోడు క్యూటా లేదంటే అన్న వాళ్ళ పిల్లోడు క్యూటా? అన్న వాళ్ళ పిల్లోడిని మనం లాస్ట్ వీడియోలో చూపిస్తాం కదా. వాళ్ళకి కడుపు నొప్పి అయినా ఏమైనా పిల్లలు, మన పిల్లలు చెప్పగలుగుతారు, వీళ్ళు ఎడికెళ్ళి చెప్తారు చెప్పు. అది కరెక్ట్, అది పాయింట్. మీ ఫేవరెట్ ఆవు ఏది? నా ఫేవరెట్ ఆవు ఈ రెడ్ది. ఇదా? ఇది పాపం కటింగ్ పోతుండే. ఎందుకన్నా? పాలు లేవు కదా, సో చాలా మంది అమ్మేస్తారు, కటింగ్ వెళ్ళిపోతాయి. అట్లా అనేసి మనం తీసుకొని వచ్చినాం. కొడుతుందన్నా అది? మీకు కొట్టదా? కొడుతుంది అది. ఒకసారి పట్టుకోండి. కొడుతుంది అంటే వదిలేసండి అన్న. దాని కొమ్ములు చూడండి ఎట్లున్నాయి. శివునికి నంది బయలు అంటారు కదా అన్న, సేమ్ అట్లానే ఉన్నాయి. ఇగో ఇది ఇంకొకటి వచ్చేసి ఇది కూడా దగ్గర మన దగ్గర 3 years గెలిచి పాలు లేదు, ఏం లేదు. బట్ మనం పెంచుతున్నాం. అన్న వాళ్ళ ఫేవరెట్ ఆవు ఇది కూడా కొడుతుందా అన్న? ఇది లేదు, కొట్టదు. కొట్టదా?
ఏ గిరా. కానీ ఇది అవసరం అంటారా అన్న? ఇంత మీరు మంచిగా ఎడ్యుకేటెడ్, మంచి జాబ్ ఉంది, పొద్దున మన ఎఫెక్షన్ పట్టేసి మనం అట్లా గుంచుతున్నాం. అది ఇప్పుడు ఇది ఎన్నో జనరేషన్ మీరు చేస్తున్నది? మా తాత చేస్తుండే. సో దట్ వాస్ కంప్లీట్లీ కమర్షియల్ మిల్క్ ఫీల్డ్ అన్నమాట. మా ఎన్ని అంటే ముత్తాతలు గెలిచి చేస్తారు, అంటే ఇట్ ఇస్ కంటిన్యూయింగ్ ఫ్రమ్ జనరేషన్స్ అన్నమాట. సో దాని తర్వాత మీకు ఐడియా లేదా మీది ఎన్నో జనరేషన్? ఒక ఐడియా ఉంటుంది కదా? ప్రాబబ్లీ 4th or 5th జనరేషన్ మాది మేము చేస్తుంది. దాని తర్వాత మధ్యలో మా బాబాయిలు చేసిరు, బట్ మేమేమో టోటల్ డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో వెళ్ళిపోయినాం, చదివి ఆ జాబ్ లోకి. అదే కదా నేను చెప్తున్నా, మీరు ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో వేరు. కానీ 2 ఆవులు అయితే మినిమం తప్పకుండా మన ఇంటికాడ ఉంటాయి. ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని ఇప్పుడు మినిమం అంటున్నా. మధ్యలో మేము ఎడ్యుకేషన్ గిట్ట చేసేటప్పుడు మనకు టైం దొరకదు కదా. అవునవును. అప్పుడు గిట్ట 2 ఆవులు అయితే మినిమం. ఇప్పుడు నాకు మన ఏరియాలో చాలా మంది నాకు ఫోన్ చేసి ఏమన్నారంటే, సిద్ధార్థ అన్న తీసేస్తున్నాడు, అన్ని పెడతలేడు, మొత్తం తీసేస్తున్నారు అని. మీకు కూడా నేను కాల్ చేసిన, మీరు కూడా అవును తీస్తున్నా నేను. సో అదే దానికోసం వచ్చిన. ఏంది ఏమైంది సడన్లీ ఇట్లా ఇంత మంచి ఆవులు, ఇగో చిన్న చిన్న పిల్లలు చూపించిన కదా, ఇంత మంచి పిల్లలు ఇవన్నీ ఇప్పుడు ఎంతో 4th జనరేషన్ అంటారు. 4th జనరేషన్ అంటే ఒక 50 years 60 years పైన అయిపోయింది ఆ జనరేషన్. మళ్ళీ మీరు ఇట్లా ఆపేస్తే పేరు పోతుంది కదా. 60 years కూడా కాదు, దిస్ ఇస్ మోర్ దాన్ 100 years 200 years అనుకోండి. మళ్ళీ మీరు ఆపేస్తే మళ్ళీ ఆపేస్తే అనేసి కాదు, ఆడ ఏమైతుందంటే మనం పెంచుతున్నాం, చాలా మందికి నచ్చలేదు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మన వల్ల ఎవరికి ప్రాబ్లం కాకూడదు. అది నోరు లేని జీవి. అవునవును. దాని ఉసూరు వాళ్ళకి తాకితే మళ్ళీ వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. అది అవన్నీ సెకండరీ ఇష్యూ. రాజ్ అంకుల్ నాకు జాగా ఇచ్చిరు, లీజ్ రాసిరు, మొత్తం మనకు రెంటెడ్ పర్సన్ మనకు నడుస్తుంది. కానీ ఇప్పుడు ఈ ఇల్లు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఇబ్బంది అవుతుందంట. వీళ్ళు ఇబ్బంది అయితే ఇది గల్లెలో అలా ఇంటి లోపల పోయి కూర్చుంటుందా? ఇంటి లోపల పోతలేదు, చేస్తలేదు. కానీ ఈ ఆవు ఈడ నిలబడితే వాళ్ళకి ఇంటి లోపల ఎలర్జీ అవుతుందంట. అరే ఆవు అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అన్న. ఆవు అంటే లేదు, నేను షాక్ అయినా. మొన్న కూడా అదే మాట చెప్పిన. కరోనా అప్పుడైతే మీరు ఆవు పిడకలు కావాలా, దాని వాసన చూసేసి కోవిడ్ తగ్గుతుంది అది ఇది అనేసి మాట్లాడిరు. కానీ ఇప్పుడు సడన్ గా మీరకి ఏమైంది, ఇంకా ఏంది, ఎవరికి ఏముంది ప్రాబ్లం. ఇంకోటి లోకల్ ఈ గలీలో కూడా చాలా మంది ఉన్నారు, లోకల్ లీడర్లు కూడా, వాళ్ళు కూడా అర్థం చేయలేకపోతారు వాట్ ఈస్ ద ప్రాబ్లం, ఏంది ఎవరిది కథ అనేసి. సరే, ఐ డోంట్ టు టేక్ ద నేమ్స్ ఆల్సో. మనం గిట్ట ఏంటంటే చలో బై లీజ్ ల్యాండే కదా, మనం వేరే జాగాలో షిఫ్ట్ చేద్దాం. ఇది లాస్ట్ వీడియోలో మనం దీని గురించి చాలా హైలైట్ చేసినాం. ఇది ఈసారి కన్నా తక్కువ అయిపోయినాయి, 2 ఉన్నాయి. ఏమైనాయి? తక్కువ చేసినాం. ఇక ఏంటంటే మనకు కూడా అవును అంటే అమ్మలే మా ఫ్రెండ్స్కే పెంచేసినాం. ఇప్పుడు 2 పెంచిన చూసుకోవచ్చు. మన లాస్ట్ వీడియోలో ఇదా నా ట్రాఫీ కొట్టింది ఒకసారి. లేదు అది లేదు, తీసేసి ఇదైతే ఇంకా కంప్లీట్లీ తక్కువ చేసేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఫుడ్ పెట్టి చూడండి ఇప్పుడే అన్న. దీనికి అసలు ఫుడ్ పెడితే ఇది అన్నకు రిటర్న్ అయితే ఏమి ఇయ్యదు చెయ్యదు ఇది. కానీ డైలీ ఎన్ని టైమ్స్ అన్న? డైలీ 2 times. డైలీ 2 times, పొద్దున సాయంత్రం. మళ్ళీ దానికి మళ్ళీ సపరేట్గా వాటర్, 2 liter పాలు, పొద్దున లీటర్. ఈడ కూడా ఉన్నాయి అన్న. ఇవి చూడండి. ఏమైంది ఎవ్వరికి ఏం తెలియదు. మూడోళ్ళు కొట్టిరా ఏమైంది తెలియదు. మంచిగా ఉండే పిల్ల ఈ పైన కొట్టిరు, స్పైన్ ఇంజరీ అయింది, మొత్తం కూర్చుని లేవడానికి అయితే లేదు. అవును, ఇగో ఇట్లా చూసుకోండి. అయితే ఒక బ్రోక్ అయింది, అది మొత్తం కూర్చుండిపోయింది, స్పైన్ మొత్తం ఇంజరీ అయింది. అరే అయితే వాళ్ళు ఏమంటారు అంటే నా చెట్టు తినడానికి వస్తే నేను అట్లా చేసిన చూడండి. అరే అగో అది నించోనికి వస్తలేదు. అదే మరీ దారుణంగా కొట్టిరానా? అరే చల్బిడా. అరే దీనికి ఒక గంప పెట్టు, ఆ గంప తీసుకో. పాపం తనలాడుతుందన్న.
ఇగో ఆ గ్రీన్ గంప తీసుకో. కొట్టినోనికి కొంచెమైనా బుద్ధి సిగ్గుశరం ఉండాలి. అసలు ఎట్లా కొట్టిండు చూడన్నా. అయితే ఇవాళ రేపు మానవత్వం నీకు పశువులలో అయినా దొరుకుతుంది కానీ మనుషులలో లేదు. దొరకదు. ఎంత గలీజ్గా ఉండొచ్చు మీరే అర్థం చేసుకోండి. ఇంత గలీజ్గా కొట్టిర్రు. అదే నువ్వు దొరికితే ఎట్లా కొడితే అట్లనే ఉంటుందా అన్న? వాళ్ళు ఉంటారా మనం కొడితే? అదే కదా. ఇంకా ఉన్నాయి కూడా. ఇవి లాస్ట్ టైం లేకుండా ఇది ఇట్లా, ఇప్పుడు ఇది కొత్తగా ఇట్లా పెట్టినట్టున్నాడు. అయితే మీ పిల్లలందరూ ఏమంటారు అంటే, అన్నకి జిహెచ్ఎంసీ నుంచి నోటీస్ వచ్చింది, దానివల్ల తీస్తున్నాడు అన్న, కంప్లైంట్ ఇచ్చారంట అందరూ. నోటీస్ వచ్చినందువల్లనే తీస్తున్నాడు, లేదంటే తీయర్ అన్నారు కదా. యాక్చువల్లీ జిహెచ్ఎంసీకి వెళ్ళి నోటీస్ వచ్చింది మనకి. ఒక్కసారి కోర్టులో పోయి ఫైన్ కూడా పెట్టి కట్టేసి వచ్చినాం. 9,000 ఫైన్ వేసిరు మనకి. యాక్చువల్ అంతా ఉండదు ఫైన్, 2,500 ఉంటుంది. బట్ ఎందుకు ఈడ రెసిడెన్షియల్ ఏరియాలో మనం కడుతున్నాం. ఇంకోటి ఆడికి పోయినాక వాళ్ళు ఎట్లా భయపెట్టిస్తారు అంటే, జడ్జ్ ముంగట మీరు ఏం మాట్లాడొద్దు, మీరు మాట్లాడితే 2 సార్లు 3 సార్లు దాకా గుంచుతారు. మళ్ళీ మీరు ఎడ్యుకేటెడ్ కదా, మీకు అన్ని తెలుసు. కానీ ఇప్పుడు నీకు కూడా తెలుసు బాలా, డాడీ హాస్పిటలైజ్డ్ ఉండే. ఆ మూమెంట్ లో నేనేం ఎవరికి ఏం చెప్పగలను. గైస్ మీకు ఒక విషయం చెప్తా. అన్నది రీసెంట్లీ అన్న వాళ్ళ డాడీ ఎక్స్పైర్ అయ్యారు. అండ్ ఇదంతా ఎందుకు జరిగిందంటే, మీ డాడీ హాస్పిటల్లో ఎన్ని డేస్ ఉండే? మా డాడీ హాస్పిటల్లో అరౌండ్ 20 days 14 days ఎగ్జాక్ట్లీ ఉండే. సో 10th రోజు మనం అడ్మిట్ చేసినాం, 24th రోజు మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చినాం. అయితే వాళ్ళు కూడా మనకి బాడీ ఇచ్చారు, యశోద హాస్పిటల్లో ఉండే. డాడీ చనిపోయిన తర్వాత అంటే ఆ గ్యాప్లో అన్నకి నోటీస్ ఇవ్వడము, వీళ్ళు తీసేయడం ఇక్కడికి వెళ్ళి, అదే అనుకుంటున్నాం మనం. లాస్ట్ వీడియోలో అన్న ఏమన్నానంటే, పొంగునూరు చిన్న ఆవులు తీసుకొస్తా అంటే, నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కొన్ని కొత్త యానిమల్స్ తీసుకొచ్చి మీ అందరికీ చూపిస్తా అన్నాడు. అదే ఇట్లా అన్నాడు, మళ్ళీ సడన్లీ తీసేస్తున్నా అన్నారు అనే వచ్చి అన్నతోని ఇట్లా మాట్లాడుతున్నాం మనం అన్నతోని. బట్ అన్న తీయా అంటున్నాడు, తీయరు కదా. నెక్స్ట్ 99% అయితే నాకు జాగా దొరికితే నేను తీయను. ఒకవేళ జాగా దొరకకపోతేనే ఐ హ్యావ్ టు టేక్ సమ్ అదర్ స్టాండ్. ఆ తీసుడు కూడా ఎట్లా ఉంటుంది అంటే, మన దోస్తుల్లోనే ఎవరికైనా ఇచ్చుడు అట్లా ఉంటది. ఇంకోటి ఇట్లాంటి జీవులకి ఇట్లా చేస్తే రేపటి దినం అది అంటారు కదా, కలియుగంలో కర్మ అప్పుడు హిట్ చేస్తుంది అనేసి. ఆ కలియుగంలో కర్మ ఇప్పుడు నరకం కూడా ఈడనే, స్వర్గం కూడా ఈడనే. అవును, మీకు నరకం చూపించాలన్నా దేవుడు 2 నిమిషాలు చూపించేస్తాడు. మనకు లాస్ట్ వీడియోలా కొంతమంది అడిగారు నాకు, అన్నది ఏడా అని. చెప్తారా, చెప్పరా? ఈ ఆర్ఆర్ నగర్ రోడ్ నెంబర్ 10లో ప్రస్తుతానికి అయితే మనం ఉన్నాం. 99% నేను సేవాభావ్తో ఉన్నా కాబట్టి, ఈడ లేకపోతే ఏడనైనా నాకు సేవాభావ్కి ఏదో జాగా దొరికింది అనుకుని నేను పక్కా పోయి ఆడ నేను ఇవన్నీ పెంచుతాను. లేదా ఎవరైనా రావాలని అనుకుంటున్నారైతే అన్న మీకు అడ్రస్ చెప్పిండు, ఓల్డ్ బెన్పల్లి ఆర్ఆర్ నగర్ రోడ్ నెంబర్ 10 ల్యాండ్ మార్క్ చెప్పేసిండు అన్న ఒకసారి. మన ఇంటర్నెట్ షాప్ ఉంటుంది మెట్ ప్లస్ దాటంగానే, దాని పక్క గల్లీ. ఒకవేళ ఈ ప్లేస్ లా అన్న అవైలబుల్ లేకపోయినా మీ పనోడు ఉంటారు కదా, కుశల్ అనేసి మా పనోడు ఉంటాడు, అన్న వాళ్ళ పనోడు ఉంటాడు కుశల్ అని. ఆ కుశల్కి చెప్పినా మీకు అన్న వచ్చేస్తాడు. మీరు అన్నతో కూడా కలవచ్చు. లైక్ యానిమల్స్ కోసం మీరు ఏమైనా చేయాలనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి మీరు సేవ అలాంటివి ఏమైనా చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో చూసినందుకు. అండ్ అన్న అయితే తీస్తలేడంట. సో ఒకవేళ తీసినా వేరే దగ్గర షిఫ్ట్ చేసినా మనం అక్కడ కూడా పోదాం, అన్నతో కలుద్దాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాలా.